ప్రభాత్ న్యూస్ కి స్వాగతం. ఒంగోలుకు అత్యంత సమీపంలో ఉన్న వల్లూరు, పెళ్లూరు, సంతరు, తలపాడు, పెర్నమిట్ట, కొప్పోలు చెరువులను అనుసంధానం చేసినట్లయితే ఒంగోలు నగరానికి రోజువారీ మంచినీళ్లు, చుట్టుపక్కల గ్రామాల 50,000 ఎకరాల భూములకు సాగునీరు ఇవ్వవచ్చు. తద్వారా ఈ ప్రాంతంలో 2 పంటలు పండించవచ్చు. ఒంగోలు మంచినీటికి శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. అవసరం మేరకు మూసీ నది నీటిని కూడా ఉపయోగించవచ్చు. పెళ్లూరు ట్యాంక్, వల్లూరు చెరువు కలిపి ఆధునీకరించి స్టోరేజ్ ట్యాంక్ నిర్మించి పర్యాటక స్థలంగా తీర్చిదిద్దవచ్చు. ఒంగోలు నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న అన్ని ప్రాంతాలకు మంచినీటి సమస్య శాశ్వత పరిష్కారానికి పెళ్లూరు ట్యాంక్, వల్లూరు చెరువు 2 కలపాలని పలువురు నగర ప్రముఖులు కోరుతున్నారు. ప్రత్యేకించి ఒంగోలు సిటిజన్ అసోసియేషన్ అధ్యక్షులు కొల్లా మధు ఈ ప్రాతిపదికను ముందుకు తెచ్చారు. అలాగే పెర్నమిట్ట చెరువు, నూతలపాడు చెరువు, మూసీ నది కలిసి చేయగలిగితే గతంలో వీటి మీద ఆధారపడిన చుట్టుపక్కల గ్రామాలకు సాగునీరు, త్రాగునీరు శాశ్వత సమస్య పరిష్కారం లభిస్తుంది. దీని పరిధిలో పెళ్లూరు ట్యాంక్ సర్వే నంబర్ 567లో 460.58 ఎకరాలు ఉంది. పడమర వైపు ఎన్ఎస్పి కాలువ నీళ్లు నింపడం కోసమే నిర్మాణం చేపట్టారు. అలాగే దగ్గరలో వల్లూరు ట్యాంకు 420 ఎకరాల్లో అందుబాటులో ఉంది. ఈ 2 ట్యాంకులు కలపగలిగితే సుమారు 880 ఎకరాలు ఉంటుంది. రెండింటిలో పూడిక తీయగలిగితే పలు ప్రయోజనాలున్నాయి. ఈ 2 చెరువులు కలిపి పర్యాటక పుణ్యక్షేత్రంగా అభివృద్ధి చేయగలిగితే బాగుంటుంది. చుట్టుపక్కల ప్రజలు కూర్చొని విధంగా మెట్లతో గార్డ్స్ ఏర్పాటు చేయగలిగితే పర్యాటకులు అందరూ కుటుంబాలతో కలిసి గడపడానికి అవకాశం ఉంటుంది. చెన్నై టు విజయవాడ నేషనల్ హైవే మధ్యలో ఈ చెరువులు ఉన్నాయి. అందువలన ఎప్పుడు రద్దీగా ఉంటుంది. కారణం చుట్టుపక్కల ప్రాంతాలలో ప్రముఖ పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. వల్లూరమ్మ గుడి, జమ్ములపాలెంలో 1116 శివలింగాలు, 2 ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాలలు, IIIT కాలేజ్, సాయిబాబా సెంట్రల్ స్కూల్, BED కాలేజ్, నర్సింగ్ కాలేజ్, దేవి సీ ఫుడ్స్ కూడా ఉన్నాయి. 5-6 బీచ్లు ఉన్నాయి. దగ్గరలో కొత్తపట్నం, ఈతముక్కల, పాకల, కరేడు, రామయ్యపట్నం ఉన్నాయి. నిరుద్యోగులకు ఉపాధి అవకాశం దొరుకుతుంది. వ్యాపారం చేయవచ్చు. కార్తీక దీపాలు పెట్టడానికి మంచి ప్రదేశంగా ఉంటుంది. నెల్లూరు టౌన్లో రొట్టెల పండుగ దర్గాలో సోమశీల వాటర్ వస్తుంది. చెరువు కోసం 100 కోట్లు ఖర్చు చేస్తున్నారు పర్యాటక శాఖ వారు. వల్లూరు, పెళ్లూరు చెరువులను కూడా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్, సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్, పర్యాటక శాఖ చైర్మన్ నూకసాని బాలాజీ, తేజస్విని మీరు 5గురు కలిసి జిల్లాకు ఈ ప్రాజెక్టు కోసం కృషి చేయాలని ఆశిద్దాం. అందరికీ నమస్కారాలు. నా పేరు కొల్లా మధు, ఒంగోలు సిటిజన్ అసోసియేషన్ అధ్యక్షుడిని. ఒంగోలు కార్పొరేషన్ పరిధిలో వల్లూరమ్మ టెంపుల్ ఉంది. దాని పక్కన వల్లూరమ్మ, పెళ్లూరు చెరువులు, అదేవిధంగా నూతలపాడు చెరువు, పేర్నమిట్ట చెరువు, కొప్పోలు చెరువు, ఈ ఐదు చెరువుల్ని ఆధునీకరించి అనుసంధానం చేసి దాన్ని అభివృద్ధిలోకి తీసుకురాగలిగితే నగరానికి మంచినీటి వసతి, అదేవిధంగా నూతలపాడు నియోజకవర్గంలో కూడా సాగునీరుకి మంచినీటి వసతికి కొంత సమస్య తీరడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా వల్లూరమ్మ టెంపుల్ని పర్యాటక పుణ్యక్షేత్రంగా దాన్ని రూపొందించగలిగితే బాగుంటుంది. ఎందుకంటే 2 చెరువులు, ఎళ్ళూరు, పెళ్లూరు చెరువులు 2 కలగన చెరువులు 950 ఎకరాల దాకా ఉంటుంది. దాని పొడుగు సుమారుగా 3-4 కిలోమీటర్లు
పొడుగ్గా ఉంటుంది కాబట్టి దీని గన పర్యాటక కేంద్రంగా రూపొందించగలిగితే నగరంలో ఉన్న చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో వాళ్ళు అక్కడ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి జరుగుతుంది. నెల్లూరులో రొట్టెల పండుగ సందర్భంగా అక్కడ దర్గాని అభివృద్ధి చేశారు. అదేవిధంగా అక్కడ సోమశీల ప్రాజెక్టు ద్వారా వచ్చే వాటర్ని అక్కడ ఘాట్లు ఏర్పాటు చేసి వసతి గృహాలు, అదేవిధంగా స్నానాల గదులు, వాటర్ షవర్స్ ఇట్లాంటివన్నీ కూడా ఏర్పాటు చేశారు. రోడ్లు కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా అక్కడ కొన్ని సాయంత్రం పూట వేళల్లో బోటు షికార్కి ఇట్లా కొన్ని క్రీడలు కూడా ఏర్పాటు చేశారు. ఇదే ఒంగోలు నగరంలో ఒల్లూరమ్మ టెంపుల్ దగ్గర ఈ ఏర్పాటు చేయగలిగితే బాగుంటుంది. ఇక్కడ ప్రధానంగా చుట్టూ ఒక 5 బీచ్లు ఉన్నాయి. చుట్టుపక్కల మంచి టెంపుల్స్ ప్రముఖమైనవన్నీ కూడా ఉన్నాయి. దీన్ని కన్నా వసతి గృహాలు ఏర్పాటు చేసి బస్సులుగా ఏర్పాటు చేయగలిగితే నేషనల్ హైవేలో ఉంటుంది కాబట్టి దానికి అది ఫ్లైఓవర్ కూడా ఉంది. ఎందుకంటే ట్రాఫిక్ కూడా సమస్య లేకుండా ఉంటుంది. ఇక్కడ దీన్ని ఇట్లాగే వదిలిపెడితే దీన్ని మరుగుదొడ్లుగా అక్కడికి వస్తున్న యాత్రికులందరూ కూడా ఈ పొంగళ్ళకి వాటికి పెట్టుకునేవాళ్ళు దాన్ని మరుగుదొడ్లుగా వాటిని ఉపయోగించుకుంటున్నారు. అదేవిధంగా అరాచక శక్తులు కొంతమంది అక్కడ తాగడాలు ఇట్లాంటివన్నీ కూడా చేస్తున్నారు. వాటిని అన్ని అరికట్టడానికి బాగుంటుంది. అదేవిధంగా పర్యాటక రంగం కూడా అభివృద్ధి జరిగి దాని ద్వారా కొంత ఆదాయం కూడా రావడానికి అవకాశం ఉంటుంది. దీన్ని ఒంగోలు ప్రధానంగా మంత్రివర్యులు స్వామి గారు, అదేవిధంగా జనార్దన్ గారు ఒంగోలు శాసనసభ్యులు, సంతనూతలపాడు నియోజకవర్గ శాసనసభ్యులు విజయ్ కుమార్ గారు, అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్లు నోక్సాని బాలాజీ గారు, అదేవిధంగా తేజస్విని గారు, వీళ్ళందరూ కలిసి దీన్ని కానీ ఒక మార్గాన్ని ఏర్పాటు చేస్తే మంచి పర్యాటక కేంద్రంగా ఉంటుందని, అది నేషనల్ హైవేలో ఉంటుందని, చుట్టుపక్కల 2 ఇంజనీరింగ్ కాలేజీలు, అదేవిధంగా లా కాలేజీ కూడా ఉంది. టౌన్ కూడా విస్తరించడానికి మంచి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రధానంగా ఒంగోలు నగరం, అదేవిధంగా కొండేపి నియోజకవర్గాల్లో ఇది ఉంటుంది కాబట్టి దీన్ని తీసుకొని వెళ్ళగలుగుతారని తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నాను. ధన్యవాదాలు.